ముందే చెప్తున్నా ఈ వీడియోలో నేను ఒక రేవంత్ రెడ్డో, ఒక కమ్మగోలు గురించో మాత్రమే కాదు. ఇది రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్, పవన్ కళ్యాణ్, మోడీ, రాహుల్ గాంధీ అందరికీ వర్తిస్తుంది. ఇది కమ్మ కులంతో పాటు కాపు, రెడ్డి, ఆ, బ్రాహ్మణ, బలిజ, వంద వంద కులాలు ఉంటాయి మనకి. వీళ్ళందరికీ ఇదే ఇదే సభ, ఈ అన్ని కులాలకు సంబంధించి జరిగిన ఇది అలాంటి సభకి వీళ్ళలో ఎవరు వెళ్ళినా సరే ఇదే వర్తిస్తుంది. ఎప్పుడైనా సరే ఒక సందర్భాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని దానివల్ల జరిగే డ్యామేజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంటా తప్ప ఒక పర్టికులర్ పర్సన్ గానీ, ఒక కులం గానీ, ఒక మతం గానీ అసలు టార్గెట్ కాదు. సో ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక కులానికి సంబంధించినటువంటి వేడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముందో నాకైతే అర్థం కాదు. అసలు ఒక కమ్మ కులం కావచ్చు, రెడ్డి కులం కావచ్చు, కాపు కులం ఏదైనా సరే, ఒక ఒక మాదిగా, ఒక మాల, ఎనీ కులానికి సంబంధించి ప్రపంచ మహాసభలు చేసుకోవడం, దానికి సంబంధించి ఒక గ్లోరిఫికేషన్ చేసుకునేంత గొప్ప 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 అంశం కాదు అసలు. ఫస్ట్ కులం అనేది, కులమైనా అదే లెవెల్లో ఇంకాస్త భారీగా మతమైనా మనం గ్లోరిఫై చేసుకునేటువంటి అంశం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మతం అనేది ఒక దేవుడి వైపు గాని, ఒక ఆధ్యాత్మిక చింతన వైపు గాని మనిషి యొక్క అప్రోచ్ జాగ్రత్తగా ఉండాలి, మనిషి యొక్క పద్ధతి ప్రకారం ఉండాలి అని అప్పట్లో కాన్స్టిట్యూషన్స్ లేవు, సిస్టమ్స్ సరిగ్గా లేవు. కాబట్టి దేవుడు అనే ఒక భయాన్ని పెట్టి దాని కింద పుస్తకాలు రాసి రిలీజన్ అనేటువంటి దాన్ని పట్టుకొచ్చి ఆ పరిధిలో మనిషి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయంగా బతుకుతాడు, ఒక భీతి అనేది ఉండాలని దేవుణ్ణి, మతాన్ని సృష్టించారు. సరే, ఆ తర్వాత దాన్ని వదలమని ఎవరు వదలరు, నెత్తిన పెట్టుకుంటారు. కులం అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు దీన్ని క్రియేట్ చేశారు? దీన్ని ఇంకా ఈ ఈ ఈ 2024లో కూడా దీన్ని ఇంకా గ్లోరిఫై చేసుకోవడం అని మళ్ళీ చెప్తున్నాను. కేవలం ఒక కులం గురించి మాట్లాడాలి. అది ఈ రోజు ఆ ప్రోగ్రామ్ జరిగింది కాబట్టి అది ఒక బేసిక్ టాపిక్ అంతే. ఏ కులమైనా సరే, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం వచ్చింది, రెడ్డికి సంబంధించి రెడ్డిస్ ఫౌండ్ ఫెడరేషన్ సంబంధించి ఏదో ప్రోగ్రామ్ లో ఆయన వెళ్ళలేదు, ఆయన బదులు విజయసాయి రెడ్డి పంపించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆహ్వానం వచ్చింది, ఆయన వెళ్ళాలని ఉండొచ్చు, బట్ ఆయన వెళ్ళలేదు. ఎందుకంటే ఈ అఫిలియేషన్ పడిపోతుంది, కేవలం కుల అఫిలియేషన్ అనే భయంతో ఈయనప్పుడల్లా ఆయన ఇప్పుడు వెళ్ళి ఉండకపోవచ్చు. బట్ వేరే వాళ్ళు ఎవరిని కూడా పంపించాలి చంద్రబాబు నాయుడు, మరి రేవంత్ రెడ్డి వెళ్ళారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కులానికి సంబంధించిన దానికి వెళ్ళడం అనేది నేను చాలా సిగ్గుపడుతున్నాను. నేను ఇట్లాంటి టైమ్స్ లో మనం బతుకుతున్నాం అనేసి. ఒక కులాన్ని, అది ఒక చిన్న ఒక ప్రివిలేజ్డ్ క్యాస్ట్ కావచ్చు, అండర్ ప్రివిలేజ్డ్ క్యాస్ట్ కావచ్చు, ఆ రకమైనటువంటి జాడ్యాన్ని మనుషుల మెదడుల్లో మీరు ఎక్కిస్తున్నారు. నిజంగా ఒక సమస్య వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు యుఎస్ లో ఉంది. యుఎస్ లో తెలుగు వాళ్ళందరికీ సమస్య వచ్చినప్పుడు మనం వాళ్ళ కోసం నిలబడేలాగా ఒక కింద ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ కాదు, అక్కడ రెడ్డిస్ కమ్యూనిటీ సంబంధించి, కాపుల కమ్యూనిటీ సంబంధించి, కమ్మ కులానికి సంబంధించి ఏవేవేవో సంస్థలు పెట్టుకుని, అక్కడ ఏవేవేవో క్లబ్లు పెట్టుకుని దాని ప్రకారం కేవలం వాళ్ళందరికీ మాత్రమే సహాయం చేసేలాగా అన్ని కులాల్లో ఉన్నాయి. అండర్ ప్రివిలేజ్ అంటే అణిచివేయబడ్డ వర్గాల దగ్గర నుంచి అణిచివేస్తున్న వర్గాల వరకు ప్రతి వర్గంలో కూడా ఈ రకమైనటువంటి వైషమ్యాలు. ఇది ఇప్పుడు అణిచివేయబడ్డ వర్గాలేమో మమ్మల్ని అణిచివేస్తున్నారు ఇన్నాళ్ళు అని చెప్పుకుంటూనే వాళ్ళు కూడా ఆ రివర్స్ లో వీళ్ళని అణిచేయడం కోసం రానున్నటువంటి రోజులు అంటే అవకాశం వస్తే వీళ్ళు కూడా అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ కూడా ప్రివిలేజ్డ్ సెక్షన్స్ ని తొక్కడానికి ఆలోచిస్తున్నారు తప్ప ఫ్యూచర్ లో అయినా ఎవరు ఇబ్బంది పడకుండా ఒక ఈక్వల్ సమాజాన్ని తీసుకొద్దాం అనే పరంగా వీళ్ళు ఆలోచించట్లేదు, వాళ్ళు కూడా ఆలోచించట్లేదు. అందరూ కూడా ఏదో ఒక రకంగా పీపుల్ ని డివైడ్ చేసే విధంగా ఒక క్యాస్ట్ అనో, ఒక రిలీజియన్ అనో, ఒక ఇంకొకటనో తీసుకురావడం అనేది చాలా డిస్గస్టింగ్ గా అనిపిస్తుంది నాకైతే పర్సనల్ లెవెల్. పైగా ఇలాంటివి ఆర్గనైజ్ చేసే వాళ్ళు కొంతమంది ఏమంటారంటే మా కులం మీద అభిమానం ఉండకూడదా, వేరే కులాన్ని మేము గౌరవిస్తాము అనేటువంటి మాటలు చాలా మంది చెప్తారు. డెఫినెట్లీ అసలు ప్రాబ్లమ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించే వాళ్ళతో కాదు, మీరు నిజంగా చాలా మందికి హెల్ప్ కూడా చేస్తారు, అసలు అది ప్రాబ్లమే కాదు. ఈ కైండ్ ఆఫ్ థింగ్ ని యూజ్ చేసుకుని అందులో మాట్లాడే వాళ్ళు కావచ్చు. ఈ రోజు పెద్ద ఏం కాంట్రవర్సీ నడవలేదు, కానీ మీకు గతంలో గుర్తుంటే కాపులకు సంబంధించి ఒక మీటింగ్ లో ఒక వ్యక్తి మాట్లాడాడు, ఒక సినిమాలో చిన్న చిన్న గ్యారెంటీలు చేస్తున్నాడు అతను. రెడ్డిలకు సంబంధించి ఒక మీటింగ్ లో మాట్లాడే ఒక పొలిటీషియన్, ఆ వీడియో కానీ అంతకుముందు కమ్మ మీటింగ్ ఇట్లాంటిది జరిగితే అందులో ఒక అతను మాట్లాడినటువంటి వీడియోలు, అంటే గ్లోరిఫైయింగ్ మీద మాట్లాడినటువంటి స్పీచెస్ అవి అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి ఒక 7-8 ఏళ్ల క్రితం సంగతి. సో అవన్నీ చూసి ఆ పర్టికులర్ సెక్ట్ వాళ్ళు రానున్న జనరేషన్ లో చాలా గొప్ప ఏమో ఈ కులంలో పుట్టడం అనే కాన్సెప్ట్ లో లాగిపోతున్నారు. మీకు మంచితనం ఉండొచ్చు, మీరు మీ యొక్క అభిమానాన్ని మీ కులం మీద చూపించుకుంటూ వేరే కులం పట్ల గౌరవాన్ని చూపిస్తూ మీ వయసుకు తగ్గట్టు మీ హంబల్నెస్ కి, మీ హుందాతనానికి నిర్వహించే వాళ్ళ గురించి చెప్తున్నారు. వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక 200 మంది ఉంటారు. కానీ కులంలో మిగతా వాళ్ళు ఉంటారు కదా, లక్షలాది మంది, కోట్లాది మంది. వాళ్ళంత మీరు తీసుకున్నంత మంచిగా థింగ్స్ ని తీసుకోవట్లేదు, ఆ రకంగా పరిస్థితులు నడవట్లేదు, మీకున్నటువంటి మైండ్ సెట్ వాళ్ళకు ఉండట్లేదు. మేమంతా గొప్ప అనేటువంటి ఒక మైండ్ సెట్ మాత్రమే, ఈ కైండ్ ఆఫ్ గ్లోరిఫికేషన్ మాత్రమే నడుస్తుంది. వాళ్ళు గ్లోరిఫికేషన్ వరకే ఆగిపోతున్నారు. కాబట్టి చూడండి, నేను 17 సంవత్సరాలు అయింది నా గ్రాడ్యుయేషన్ పూర్తేసి, అంతకు ముందు కూడా ఉంది, ఓ 10-20 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఏముంది, కాలేజెస్ లో ఈ ఫ్లెక్సీలు కట్టుకోవడం, పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళందరూ ఒక బ్యాచ్ గా ఫామ్ అవడం, పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళందరూ ఆ ఫ్లెక్సీలు కట్టుకుని అదే హీరో సినిమా వచ్చినప్పుడు అది మాత్రం వెళ్ళడం. పవన్ కళ్యాణ్ ఈ బ్యాచ్ సినిమా చిరంజీవి సినిమా వస్తే కాపులందరూ ఒక బ్యాచ్, వాళ్ళే ఫ్లెక్సీలు కట్టుకోవడం, వాళ్ళే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అంటాం. రాజులందరూ ప్రభాస్ సైడ్, ఇక ఈ కమ్మ బ్యాచ్ అంతా వీళ్ళ సైడ్, ఈ బాలకృష్ణ సినిమాలు, ఎన్టీఆర్ సినిమాలు, ఇట్లా ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క శక్తి గా విడిపోయేటువంటి తత్వం ఇట్లాంటి వాటి నుంచే స్టార్ట్ అవుతుంది. అట్లాంటి దానికి ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి దాన్ని జనరలైజ్ చేసేయడం అనేది ఇక్కడ నాకు ప్రాబ్లం తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ఏమైందంటే మీ మీ ఇందాక చెప్పినట్టు మీ ఉద్దేశం మంచిది కావచ్చు, మీరు నిజంగా ఒక ఒక క్యాస్ట్ కి సంబంధించినటువంటి పిల్లల ఉద్యోగాలకో లేకపోతే వాళ్ళకి సంబంధించిన చదువులకు హెల్ప్ చేయడానికి మీరు ముందుకు వచ్చి ఉండొచ్చు, విచ్ ఇస్ ఆల్సో రాంగ్ నా దృష్టిలో.
నిజంగా అది కూడా ఒక పర్టికులర్ సెక్టర్ మాత్రమే చేయడం అనేది రాంగ్. సరే ఏదో ఒకటి చేస్తున్నారు కదా, కనీసం ఆర్థికంగా వెనకబడ్డ వాడు ఏ కులం అయితే ముందు హెల్ప్ చేస్తున్నారు కదా అని అనుకోవచ్చు. అయితే మీ ఉద్దేశం మంచిదే ఉండొచ్చు. దానికోసం మీరు ఇదంతా చేస్తూ ఉండొచ్చు. కానీ మీ వెనక తీసుకునే వాళ్ళు ఈ స్పీచ్‌లు, ఈ గ్లోరిఫికేషన్‌లు ఇది గొప్ప అనుకుంటా అనే కాన్సెప్టే తీసుకొని వాళ్ళు దాని మీద మాత్రమే ఉంటూ ఫ్యాన్ వార్స్ లాగా తయారవుతున్నాయి ఫైనల్‌గా. ఇప్పుడు ఫ్యాన్ వార్ ఉందనుకోండి. ఇప్పుడు ఒక హీరో ఇష్టం అనుకోండి. ఒక లిమిట్ దాటి హీరోయిజం ఫ్యానిజం చేస్తారు కదా మనోళ్ళు. చేసినప్పుడు ఏమవుతది మీలాగా నేను నాకు చిరంజీవి అంటే ఇష్టం అనుకోండి. నాకు చిరంజీవి అంటే ఇష్టం. ఇప్పుడు చిరంజీవిని నేను అభిమానించాలి. వేరే వాళ్ళు గౌరవించాలి అని ఒక పాయింట్ వరకు నా వయసు పెరిగింది కాబట్టి నాకు కాస్త బుర్ర పని చేస్తుంది కాబట్టి మెచ్యూరిటీ ఉంది కాబట్టి అనుకుంటా అక్కడి వరకు అయిపోతది. కానీ అందరూ అనుకోరుగా అట్లా. కొత్త కొత్త జనరేషన్స్ ఇప్పుడు అల్లు అర్జునో, జూనియర్ ఎన్టీఆరో, లేకపోతే రామ్ చరణో, ఈ పవన్ కళ్యాణో, మహేషో, ప్రభాస్ ఈ బ్యాచ్ కొత్తగా ఫ్యాన్స్ అయిన వాళ్ళు అనుకోండి. వాళ్ళందరూ అట్లా తీసుకోరుగా. సో ఇది కూడా ఒక ఫ్యాన్ వార్ లాంటి ఇష్యూ లాగా తయారైంది తప్ప మనకి ఉపయోగపడేలాగా ఉండదు. రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్స్ కి హ్యుమానిటీ, మానవత్వం అనేది అత్యంత నీచంగా దిగజారిపోయిన పరిస్థితిలో ఉంటే మన కులాన్నో, మతాన్నో హైలైట్ చేసుకుంటూ వాటి గురించి పిల్లలకి నేర్పించేటువంటి ఒక థింగ్ లాగా దాన్ని తయారు చేయడం అనేది చాలా రిలీజియన్ ని, క్యాస్ట్ ని అంటించడం కాదు, వాళ్ళకి హ్యుమానిటీని అంటించగలగాలి. అది మనం అంటించలేకపోతున్నాం. అది చెయ్యకపోగా హ్యుమానిటీ సర్వనాశనం అయిపోతూ ఉండగా కొత్త అవసరమైనటువంటి అవలక్షణాలు, కులం, మతం అనేది అవలక్షణమే. క్వశ్చన్ అనేది ఎవరితో అయినా సరే మాట్లాడడానికి సిద్ధం. కులం వల్ల, మతం వల్ల తెగిన తలక ఏ ఏ కోవిడ్ గాని, ఏ ప్లేగ్ వ్యాధి గాని, ఏ రకమైనటువంటి మహమ్మారి తెలియపోయింది ఈ భూమి మీద. ఈ భూమి మీద ప్రపంచవ్యాప్తంగా కులం వల్ల, మతం వల్ల పోయిన ప్రాణాలు వరల్డ్ వార్స్ లో కూడా పోయిండవేమో. అంత దారుణమైనటువంటి మహమ్మారి. దాని విషయంలో వెనక్కి తగ్గే ఏపీ ఎలక్షన్ తర్వాత ఏపీలో జరుగుతున్నటువంటి దాడులు, రెడ్లకి మధ్య, కాపులకి మధ్య, అట్లాగే కమ్మాస్ కి మధ్య జరుగుతున్నటువంటి దాడులు, లేకపోతే ఇందులో దళితులు లాగే వాళ్ళకి సంబంధించిన దాడులు కూడా ఈ కులాలకు సంబంధించినటువంటి అంశాలే. ఏదైతే ఎవరైతే మీకు ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ వద్దు అనుకుంటున్నామో అదే పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆల్రెడీ క్యాస్ట్ బేస్డ్ పార్టీల కింద తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ ఆల్రెడీ అయిపోయినటువంటి పక్షంలో చేయకూడనటువంటి పనులు జరుగుతుండగా మళ్ళీ దాన్ని ఇంకా గ్లోరిఫై చేసేలాగా ఇట్లాంటి కార్యక్రమాలు ఎందుకు పెట్టుకుంటారు అనేది నిజంగా మీకే తెలియాలి. ఇప్పుడు వ్యక్తిగత స్థాయిలో రేవంత్ రెడ్డి గారు వెళ్ళినా, చంద్రబాబు వెళ్ళినా, పవన్ కళ్యాణ్ వెళ్ళినా, జగన్ వెళ్ళినా, కేసీఆర్ వెళ్ళినా, లేకపోతే బండి సంజయ్ వెళ్ళినా ఇదే రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తాయి. అలాంటిది ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళు వెళ్ళడాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. ఇందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. రేవంత్ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నా ఆయన ప్లేస్ లో క్వశ్చన్ చేయడమే. సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళారు. కారంచేడులో 1985లో జరిగిన ఘటన గురించి ఆయన మాట్లాడగలరు అక్కడ. ఏ ఏ లెవెల్లో ఒక ప్రివిలేజ్డ్ క్యాస్ట్, ఈ రోజు వెళ్ళినటువంటి ఇదే క్యాస్ట్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ రోజు దళితులు అక్కడ ఏ లెవెల్లో దారుణంగా మారణ హోమాన్ని చేశారనేది ఈయన అక్కడ మాట్లాడగలరు. 1991లో చుండూరులో ఈ అప్పర్ ప్రివిలేజ్డ్, ప్రివిలేజ్డ్ క్యాస్ట్ అయినటువంటి రెడ్డిస్ దళితుల్ని ఏ రకంగా ఊచకోత కోసారు చుండూరులో 1991లో ఘటన గురించి ఆయన అక్కడ మాట్లాడగలరా? పోనీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సభ కూడా జరుగుతుంది, కాపు సామాజిక వర్గం జరుగుతుంది, అయితే దళిత సామాజిక వర్గం జరుగుతుంది, మాదిక సామాజిక వర్గం జరుగుతుంది. వాళ్ళు కూడా ఏవో ఒక ఊచకోతల్లోనో లేకపోతే చేయకూడని తప్పులు చేసినటువంటి అంశాల్లోనో వాళ్ళ మీద కూడా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. వాటిని అక్కడ మాట్లాడగలరా? అంటే మంచిని చెడుని మాట్లాడకుండా కేవలం అక్కడికి వెళ్ళడమే తప్పంటే వెళ్ళి వాళ్ళకు గ్లోరిఫై చేయడం, రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ ఆ విషయాన్ని గ్లోరిఫై చేయడం అనేది చాలా చూస్తే చాలా బాధేసింది నాకైతే నిజంగా. 1985 కారంచేడు ఘటన, 91 చుండూరు ఘటన లాంటి ఇష్యూస్ తర్వాతే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి స్పెషల్ యాక్ట్స్ కూడా వచ్చాయి. అంటే ఏ లెవెల్లో మానవ హోమం జరిగింది ఒక్కసారి మీరు చేసి చూడండి. మీరు గూగుల్లో కొడితే వస్తుంది, లేకపోతే యూట్యూబ్ లో కొడితే వస్తుంది. కారంచేడు 1985 మాస్కర్ అని కొట్టండి. అంటే ఊచకోత. 91 చుండూరు ఊచకోత రెడ్డిలు చేశారు. ఇది ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, కాపు సంబంధించిన వాళ్ళు చేసి ఉంటారు. చివరికి ఎవరైతే ఇక్కడ విక్టిమ్స్ గా ఉన్న దళితులు ఉన్నారో ఈ కారంచేడులో కానీ లేకపోతే చుండూరులో కానీ వీళ్ళు కూడా చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. నేను అసలు ఎగ్జాంపుల్ గా చెప్తాను, అవి చాలా ఫేమస్ థింగ్స్ కాబట్టి నేను దాన్ని తీసుకొచ్చుతాను. కులమైన, మతమైన మనుషుల మంచి కోసం మాత్రం స్టార్ట్ చేసి ఉండొచ్చు. అప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళ యొక్క ఉద్దేశం మంచిదే ఉండొచ్చు, ఈ రోజు సభ పెట్టిన వాళ్ళ ఉద్దేశం మంచిది అయ్యి ఉండొచ్చు, నేను వాళ్ళ అన్నట్లు. కానీ అది జనరలైజ్ చేసినప్పుడు జనాలు దాన్ని సినిమాల హీరోల పరంగాను ఇంకొకటో అహంకారంగా గ్లోరిఫికేషన్ గా మాత్రమే కులాన్ని తీసుకుంటున్నారు జనాలు ఇప్పుడు ఈ రానున్నటువంటి జనరేషన్స్. ఎందుకంటే దానికి ఒక ప్రొఫార్మా ఉండదు, దానికి ఒక పద్ధతి ఉండదు, దానికి సంబంధించి ఎవడో కులానికి సంబంధించి మతానికి సంబంధించి పుస్తకాలు చదవరు, దాని నుంచి తెలుసుకోవాలనుకోరు. కేవలం నేను ఈ పలానా కులానికి సంబంధించిన, నేను పలానా మతానికి సంబంధించిన, మేమందరం గొప్ప. ఇప్పుడు మతం ఉందనుకోండి, ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఈ దేశాన్ని మా మతస్థులే వెళ్ళారని, లేదా అంతకుముందు మతస్థులే వెళ్ళారని వాళ్ళు ఇట్లా ఈ కులానికి సంబంధించి కూడా మావాడు అప్పటి వరకు సీఎం ఉన్నాడు, లేకపోతే మావాడు అప్పటి వరకు పిఎం ఉన్నాడు, లేకపోతే మావాడు అప్పటి వరకు చేశాడు. ఈ రకమైనటువంటి గ్లోరిఫికేషన్స్ కే కొత్త జనరేషన్స్ లిమిట్ అయిపోతున్నప్పుడు మీరు ఎటువంటి నామ్స్ ని లేకపోతే వాళ్ళని దారి తప్పకుండా తీసుకునేవి ఏవి తీసుకురాకపోగా ఒక ఈగోయిస్టిక్ బిహేవియర్, గ్లోరిఫికేషన్ బిహేవియర్ అలవాటు చేసేలాగా ఒక సెలబ్రేషన్ లాంటిదో లేకపోతే ఒక నార్మలైజ్ థింగ్ తీసుకురావడం, దానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం అనేది డెఫినెట్లీ ఖండిస్తాం. దాని గురించి క్వశ్చన్ చేస్తాం. అందులో మీ ఉద్దేశం మంచిదైనా మీరు చేపట్టేటువంటి కార్యక్రమాల వల్ల అది ఎనీ క్యాస్ట్ రిలేటెడ్ థింగ్ చేయటం వల్ల అవతల రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా అది నెగిటివ్ వస్తుంది. అది వచ్చినంత కాలం, అలాంటి వాటి కోసం మీరు పుష్ చేసినంత కాలం మేము కండెమ్ చేస్తూనే ఉంటాము. ఏ క్యాస్ట్ మహాసభ అయినా సరే
దాన్ని అట్లాగే కండెమ్ చేస్తాం. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయినా అలాంటి వాటికి అటెండ్ అయినప్పుడు ఇట్లాగే కండెమ్ చేస్తాం. ఇక్కడ ఎవరు స్పెషల్ కాదు, ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఇక్కడ ఎవరు తక్కువ కాదు.